మిత్రులందరికీ అనేక ఛానల్ వారం సమర్పిస్తున్న ఆధ్యాత్మిక ధారావాహిక శ్రీ సాయి దివ్య కథాలీలకు స్వాగతం. మిత్రులారా, సాయి మహారాజ్ కథలు అనేకం, ఒకటి కంటే ఒకటి పరమాద్భుతం. బాబా, మీ చరణాలయందు నా మస్తకాన్ని ఉంచుతున్నాను. నా సర్వాపరాధాలను మన్నించి నన్ను చింతరించి విముక్తిని చేయండి అని కష్టాల్లో చిక్కుకున్న భక్తులు సాయినాథుని స్మరిస్తే వారి దుఃఖపూరితమైన మనసులకు శాంతిని ప్రసాదిస్తారు సాయి. అటువంటి సాయి ఒక సప్త సంగీదేవి ఉపాసకుని ఎలా కరుణించారో అనే కథ ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. సాయి యొక్క సర్వవ్యాపకత్వం మరియు వారి మహిమను తెలియజేసే కథ ఇది. సాయి లీలాకల్పతరువు నిర్వికల్ప ఫలపుష్పాలను కలిగి ఉంది. ఎన్నిటినో భాగ్యవంతులైన భక్తులు ఈ పుష్పాలను ఫలాలను గ్రహించగలరు. పరంపవనమైన ఈ కథ పరమార్థాన్ని కోరేవారికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఇది సకల సాధనలో ముఖ్యమైనది, అందరికీ ఎంతో శుభప్రదమైంది. జడజీవులను సహజంగా ఉద్ధరించే శ్రీ సాయినాథ కథామృతపానం లౌకికుల మనసులకు శాంతిని ఆనందాన్ని కలుగజేస్తుంది. ముముక్షులకు ఇది మోక్ష సాధనం. ప్రాపంచిక కష్టాల్లో చిక్కుకుని ఉన్నవారికి ఈ శ్రవణం వల్ల శాంతి లభిస్తుంది. ఇదే సాయి యొక్క సమర్థత. అందుకే సమర్థ సద్గురు శ్రీ సాయినాథులు. నాసిక్ జిల్లాలో వణి అనే గ్రామంలో కాకాజీ వైద్య అనే వ్యక్తి ఉండేవాడు. ఆయన అక్కడ దేవి వద్ద పూజారిగా ఉండేవాడు. ఆ దేవి సప్తశృంగీదేవి. అయితే ఆ పూజారి మనసు స్థిరంగా ఉండేది కాదు. ప్రాపంచిక విషయాల్లో చిక్కుకుని అనేక రకాలైన కష్టాలతో బాధపడుతూ ఉండేవాడు. కాలచక్ర భ్రమణంలో మనసు సుడిగుండంలా తిరుగుతూ ఉండేది. మనసు శరీరం చంచలంగా అటు ఇటు పరుగులు పెడుతూ ఉండేవి. ఒక క్షణమైనా అతని మనసుకు శాంతి లభించేది కాదు. ఇందువల్ల కాకాజీ చాలా దుఃఖితుడయ్యేవాడు. తన బాధను తొలగించుకోవడానికి ఆలయంలోకి వెళ్ళి దేవుని కరుణించమని వేడుకునేవాడు. అతడు అలా భక్తిభావంతో ప్రార్థించగా దేవి ప్రసన్నురాలైంది. అతనికి ఒక రాత్రి దృష్టాంతాన్ని ఇచ్చి, నువ్వు బాబా వద్దకు వెళ్ళు, మనసు కుదురుపడుతుంది అని స్వప్నంలో చెప్పింది. ఈ బాబా ఎవరో ఎక్కడ ఉన్నారో దేవి స్పష్టంగా తెలియజేస్తుందని కాకాజీ ఉత్సాహంతో కళ్ళు తెరిచాడు. వెంటనే స్వప్నం మాయమైపోయింది. దేవి చెప్పిన బాబా ఎవరై ఉంటారు అని కాకాజీ ఆలోచించసాగాడు. బాబా అంటే త్రయంబకేశ్వరుడై ఉండవచ్చు అని కాకాజీ నిర్ధారణ చేసుకుని వెంటనే బయలుదేరి వెళ్ళి త్రయంబకేశ్వరుని దర్శనం చేసుకున్నాడు. అయితే అతని మనసులో అశాంతి దూరం కాలేదు. కాకాజీ 10 రోజులు త్రయంబకేశ్వరంలో ఉన్నాడు. కానీ చివరి వరకు ఉదాసీనత కానీ అతనికి ఉత్సాహం అనేది కలగలేదు. మనసులోని క్షుబ్ధత చాంచల్యం తగ్గలేదు. అతని చింత పెరిగిందే కానీ తగ్గలేదు. రోజు రోజుకు ఉద్విగ్నత అధికం కాసొచ్చింది. కాకాజీ ఇక అక్కడి నుంచి వెనుతిరిగి బయలుదేరాడు. నిత్యం ప్రాతకాలం స్నానం చేసి లింగంపై సంతతధారతో అభిషేకం చేసి రుద్రావర్తనం చేసేవాడు కాకాజీ. అయినప్పటికీ అతని అంతరంగంలో అశాంతి నిండి ఉండేది. మరల దేవి వద్దకు వెళ్ళి, అమ్మా, నన్ను త్రయంబకేశ్వరునికి ఎందుకు పంపావు? ఇకనైనా నా మనసును స్థిరపరచు, ఈ రాకపోకలు లేకుండా చేయి తల్లి అని అత్యంత దీనంగా వేడుకున్నాడు. ఆ రాత్రి తిరిగి అతనికి స్వప్నంలో దర్శనమిచ్చింది దేవి. నేను బాబా అనే షిరిడీలోని సాయి సమర్థుని గురించి నీకు చెప్పాను. నీవు అనవసరంగా త్రయంబకేశ్వరు దగ్గరకు ఎందుకు వెళ్ళావో నాకు తెలియదు అంది. ఈ షిరిడీ ఎక్కడుంది? ఎలా వెళ్ళాలి? బాబా ఎవరో నాకేమీ తెలియదే. ఇప్పుడు ఎక్కడికి నేను ఎలా వెళ్ళగలను? ఇది ఎలా జరుగుతుంది? ఏం అర్థం కావటం లేదు అని అతను ఆందోళన చెందసాగాడు. సత్పురుషుల చరణాలయందు భక్తి
వారి దర్శనాభిలాష ఉంటే సత్పురుషులే కాదు, ఆ భగవంతుడు కూడా వారి మంచి కోరికను నెరవేరుస్తాడు, మార్గం చూపుతాడు. నిజానికి భగవంతుడు సత్పురుషుడు వేరు కాదు, ఒక్కరే. వారిద్దరిలో లవలేశమైన భేదం లేదు. అయితే సత్పురుషుడి దర్శనానికి తమంతట తామే వెళ్ళి స్వేచ్ఛగా వెళ్ళి మనసులోని కోరికను తీర్చుకుంటామని అనుకోవటం కేవలం అవివేకం, అహంకారం. వారి యోజనా పద్ధతి మన బుద్ధికి అందదు. వారి సంకల్పం లేకుండా వారి దర్శనానికి ఎవరు వెళ్ళగలరు? వారి అనుమతి లేకుండా చెట్టు ఆకు కూడా కదలదే. వారి వారి భక్తిభావం, శ్రద్ధానిష్టలు, తీవ్రమైన దర్శనాభిలాషలను బట్టి భక్తశ్రేష్ఠులు స్వానందానుభవాన్ని పొందుతారు. సాయిబాబా దర్శనానికి ఎలా వెళ్ళాలి అని ఇక్కడ కాకాజీ ఆలోచిస్తుండగా జరిగిన వింత వినండి. అతని నివాసాన్ని వెతుక్కుంటూ షిరిడి నుంచి స్వయంగా ఒక అతిథి వచ్చాడు. అతిథి సామాన్యుడా కాదు, బాబాకు అందరికంటే అధికమైన ప్రియుడు. ఆ ప్రేమకు అతనితో అన్యులు ఎవరూ సరితూగలేరు. గొప్ప యోగ్యుడు, ధన్యుడు అతను. అతని పేరు మాధవరావు దేశపాండే. బాబా వద్ద అతనికి తప్ప మరెవరికి చనువు సాగేది కాదు. ఎప్పుడూ ప్రేమగా ఉండేవారు. బాబాకు అతనిపై కన్న కొడుకు వలె విశేషమైన ప్రేమ. ఇప్పుడు అతనికి వెనక్కి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే, చిన్నప్పుడు అతనికి జబ్బు చేస్తే అతని తల్లి దేవికి మొక్కుకుంది. తల్లి, ఈ బాలుని నీ ఒడిలో వేస్తున్నాను, వీడిని చంపినా బతికించినా నీదే భారం. నా బిడ్డ బాగైతే నీ దర్శనానికి తీసుకొస్తాను అని ఆవిడ మొక్కుకుంది. మొక్కుకోగానే బాలుడు బాగయ్యాడు. చిత్రం ఏమిటంటే, మన పని పూర్తి కాగానే వైద్యుని కానీ దేవుని కానీ మనం వెంటనే మర్చిపోతాం. మొక్కు అనేది కష్టకాలంలోనే గుర్తుంటుంది. అయితే మొక్కును తీర్చకపోతే అది భయానికి కారణమవుతుంది. ఎన్నో రోజులు, మాసాలు, సంవత్సరాలు గడిచిపోయాయి. ఆవిడ మొక్కును మర్చిపోయింది. చివరకు ఆ తల్లి తన అంతిమ సమయంలో కొడుకు మాధవరావుతో చెప్పింది, చాలా సంవత్సరాల నుండి ఉన్న మొక్కును మనం ఇంతవరకు తీర్చలేదు. ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు. నీవు దేవి దర్శనానికి వెళ్ళు అని చెప్పింది. ఇది మాత్రమే కాదు, ఒకసారి ఆమెకు 2 స్థానాల్లో తామర వచ్చి చాలా బాధపడింది. భరించలేని ఆ బాధను సహించలేక దేవికి మరొక మొక్కుకుంది ఆవిడ. తల్లి, నీకు నమస్కరిస్తున్నాను, ఈ యాత్ర నుండి నన్ను రక్షించు, 2 వెండి స్థానాలను నీకు సమర్పిస్తాను అని మరో మొక్కుకుంది. ఈ మొక్కును కూడా తీర్చాలనుకుంటూనే మర్చిపోయింది, తీర్చలేకపోయింది. దేహావసాన సమయంలో ఇది కూడా ఆమెకు గుర్తు వచ్చింది. ఈ మొక్కును కూడా కొడుకు గుర్తు చేసింది. 2 మొక్కులు తీరుస్తానని అతనితో మాట తీసుకుని ఆ తల్లి హరిచరణాల్లో లీనమైపోయింది. ఆ తర్వాత వెనక్కి వెళ్ళాలి అని అనుకుంటూనే రోజులు, మాసాలు, సంవత్సరాలు గడిచిపోయాయి. మాధవరావు మొక్కులు తీర్చడం మర్చిపోయాడు. ఈ విధంగా 30 సంవత్సరాలు గడిచిపోయాక ఒకసారి షిరిడీలో ఏం జరిగిందో వినండి. ఒక జ్యోతిష్కుడు అక్కడక్కడా పర్యటిస్తూ షిరిడీకి వచ్చాడు. అతడు జ్యోతిష్ శాస్త్రంలో గొప్ప జ్ఞానం ఉన్నవాడు. భూత భవిష్యత్ వర్తమానాలను చక్కగా చెప్పేవాడు. ఎందరినో తన జ్యోతిష్ శాస్త్రంతో తృప్తిపరిచి ఓహో అనిపించుకున్నాడు. ఎందరినో సంతోషపరిచి వారి అభిమానాన్ని పొందాడు. మాధవరావు కూడా అతను జోస్యం చెప్పాడు. మీ తల్లి అంతిమ సమయంలో తన మొక్కుకున్న విషయాన్ని మొక్కులు తీర్చమని మీకు చెప్పింది. వారిని ఈనాటి వరకు తీర్చనందున ఆ దేవి మీకు బాధను కలిగిస్తూ ఉంది. వెంటనే మొక్కులు తీర్చుకోండి అని చెప్పాడు. మాధవరావుకి అంతా గుర్తు వచ్చింది. వెంటనే కంసాలను పిలిపించి 2 వెండి స్నానాలు చేయించి వారిని తీసుకుని మసీదుకు వెళ్ళాడు. బాబాకు సాష్టాంగ ప్రణామం చేసి 2 వెండి స్నానాలను వారి ముందు ఉంచి, ఇదిగో వీని స్వీకరించండి, మా మొక్కు తీరుతుంది, మీరే మా సప్తశృంగి, మీరే మా కులదేవత, ఈ మొక్కుబడిని తీసుకుని శాంతించండి, ఇక నన్ను కష్టపెట్టకండి అన్నాడు. సప్తశృంగి మందిరానికి వెళ్ళి నువ్వే స్వయంగా నీ మొక్కులు తీర్చుకో అని బాబా చెప్పారు. బాబా ఆశీస్సులను, విభూతి ప్రసాదాన్ని, వారి అనుమతిని తీసుకుని సప్తశృంగి బయలుదేరాడు. సప్తశృంగి చేరుకుని
పూజారికే వెతకసాగాడు. దైవవశాత్తు ఏ శ్రమ లేకుండానే కాకాజీ ఇంట్లోనే దొరికాడు. కాకాజీయే సప్తశృంగిదేవి ఆలయ పూజారి. కాకాజీ మనసులో అతి త్వరగా బాబా దర్శనం ఎలా చేసుకోవాలా అని ఉత్సుకత ఉంది. సరిగ్గా అదే సమయంలో మాధవరావు వచ్చి కలిశాడు. ఇది సామాన్యమైన విషయమా? బాబా యొక్క అలౌకిక లీల ఇది. మీరెవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు అని ప్రశ్నించాడు కాకాజీ. నా పేరు మాధవరావు, నేను షిరిడి వస్తున్నాను అని చెప్పినప్పుడు కాకాజీ యొక్క ఆనందానికి హద్దులు లేవు. మొక్కుబడి కార్యం పూర్తి చేసుకుని కాకాజీ షిరిడికి బయలుదేరాడు. తెల్లని తెలంపగా మాధవరావు వంటి సహవాసం లభించడంతో కాకాజీ చాలా ఆనందించాడు. షిరిడి మార్గాన్ని నిరీక్షించసాగారు. షిరిడి చేరుకుని కాకాజీ బాబా పాదాలకు వందనం చేసి కన్నీటితో వాటిని కడిగాడు. సాయి సందర్శనంతో సంతృష్టి కాకా మనసు ప్రసన్నమైంది. దేవి యొక్క దృష్టాంతం ఎవరి కోసం సంభవించిందో ఆ శాస్త్రమూర్తిని కళ్ళారా చూసి కాకాజీ యథార్థమైన ఆనందాన్ని పొందాడు. అతని మనోభీష్టం నెరవేరింది. ఈ విధంగా కాకాజీ సుఖసంపన్నుడయ్యాడు. సాయి దర్శన భాగ్యంతో అతని చిత్తం ప్రసన్నమైంది. బాబా కురిపించిన కృపతో అతని మనసులోని చింత నిజంగా తొలగిపోయింది. మనోచాంచల్యం మాయమైపోయింది. ఇది ఎటువంటి విలక్షణమైన లీల అని ఎంతో విస్మితుడయ్యాడు. బాబా ఏమీ మాట్లాడలేదు. ప్రవచనాలు లేదు, ప్రశ్నలు లేవు, సమాధానాలు లేవు, ఆశీర్వచనాలు కూడా లేవు. కేవలం దర్శన భాగ్యంతోనే సుఖం కలిగింది. ఆ చంచలమైన అతని చిత్తవృత్తి కేవలం బాబా దర్శనంతో నివృత్తి అయింది. అలౌకికమైన ఆనందం ప్రాప్తించింది. దీన్నే దర్శన మహిమ అని అంటారు. కాకాజీ దృష్టి సాయి చరణాలను నిమగ్నమైంది. బాబా మాటలు వింటూనే అతను చాలా ఆనందించాడు. కాకాజీ సాయి సమర్థుని శరణుజొచ్చి గొప్ప ఆత్మానందాన్ని పొందాడు. అతని పూర్వపు చిత్తవృత్తి తొలగిపోయింది. ఈ విధంగా కాకాజీ 12 రోజులు షిరిడీలో ఉండి సుస్థిరమైన మనసుతో ప్రశాంతంగా సప్తశృంగికి తిరిగి వెళ్ళిపోయాడు. మిత్రులారా, ఇది ఈనాటి కాకా సప్తశృంగి దేవాలయ పూజారి కథ విన్నారు కదా. ఇది కనుక మీకు నచ్చినట్లయితే అనేక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని ప్రోత్సహించండి. ఓం శ్రీ సాయినాథాయ నమః.